మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హరే కృష్ణ. నా పేరు డాక్టర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్. నేను ఆయుర్వేద వైద్యుడిని. దత్తు ఆయుర్వేదం పేరిట ఇక్కడ హాస్పిటల్ నడుపుతున్నాను. రోడ్ నెంబర్ 1, కుకట్పల్లి హౌసింగ్ బోర్డ్, హైదరాబాద్. ఈరోజు ప్రధానమైనటువంటి ఒక చర్చ ఏంటంటే, మనము పళ్ళు తోముకోవడానికి మరియు థైరాయిడ్కు సంబంధం ఏంటి? మీకు తెలుసు, 107 మర్మస్థానాలు, సప్తోత్తరం మర్మశతం అంటారు. అంటే సప్త ఉత్తరం 7 + 100 అంటే 107 మర్మస్థానాలలో అత్యంత ప్రభావవంతమైనటువంటి మర్మస్థానం నోరును లేదా జిహ్వ తీసుకోవచ్చు, లేదా గ్రసని అంటాం. గ్రసని అంటే 7 రకాల రంధ్రాలు ఒకటే దగ్గర కలిసి ఉండడం. మీకు తెలుసు, చౌరస్తా అంటే 4 దారులు కలవడం. కానీ ఇక్కడికి వచ్చేసరికి 7 దారులు ఒక దగ్గర కలుస్తాయి. అదే సప్తపది. ఇక్కడ సప్తపదికి కనెక్షన్ ఏంటంటే, క్రేనియల్ నర్వ్స్ అంటే కపాల నాడులు. అత్యంత ముఖ్యమైనటువంటి కపాల నాడులలో అతి ముఖ్యమైనది వ్యాగస్ నర్వ్. ఎప్పుడైతే వ్యాగస్ నర్వ్ డిస్టర్బ్ అవుతుందో, లేదా పీనియల్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి లాంటి గ్రంథులు, హార్మోనల్ గ్రంథులు డిస్టర్బ్ కావడం వల్ల మనకు ప్రధానంగా థైరాయిడ్ సమస్య రావడం మీరు చూస్తూనే ఉన్నారు. థైరాయిడ్ సమస్యకు అతి ముఖ్యమైన కారణంలో ఇది ఒక భాగంగా మనం అనుకోవచ్చు. అదేంటంటే, పూర్వకాలంలో థైరాయిడ్కి సంబంధించినటువంటి ఎక్కువ ఫ్లక్చువేషన్స్ మనం గమనించలేదు. ఈ యొక్క ఆధునిక సమాజంలో ముఖ్యంగా తెల్లారు లేవడం, హరిబరిగా హడావుడిగా పేస్ట్ ఆర్ బ్రష్ వేసుకొని పనులు మాత్రమే తోముకోవడం, వెళ్ళిపోవడం అయిపోయింది అనుకుంటాం. కానీ ఒకసారి పూర్వీకులను కనుక గమనిస్తే, మనము పూర్వము పళ్ళపొడి వాడేవాళ్ళం. ప్రతి పళ్ళపొడిలో చాలా రకాల చెట్లు, అది బబ్బుల అంటే నల్లతుమ్మ, వేప, కానుగ, జిల్లేడు, మారేడు లేదా ఉత్తరేణి, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పళ్ళపుల్లను వాడడం. ఆ పళ్ళపుల్ల యొక్క చివర్లనే మనం టూత్ బ్రష్ లాగా తయారు చేసుకొని ఆ టూత్ బ్రష్ లాగా మనం వాడేవాళ్ళం. అదే యొక్క పుల్లను సగానికి కట్ చేసి జిహ్వా లేఖనం అంటే టంగ్ క్లీనర్గా వాడేవాళ్ళం. తర్వాత అది నోరు బాగా చేదుగా ఉండడం వల్ల ఆ నోరు చేదును క్లీన్ చేయడానికి నాలుక మీదకి 3 ఫింగర్స్ను అంటే 3 వేళ్ళను పెట్టి బాగా కిందికి పైకి ఎంతో ఒత్తిడితోటి క్లీన్ చేస్తాం. మీరు పల్లెటూర్లలో కనుక చూస్తే గమనించవచ్చు. వాళ్ళు అలా చేయడం వల్లనే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రసని యొక్క గ్రంథులు, అంటే గ్రసనిలో ఉన్నటువంటి పెరటిడ్ గ్లాండ్స్ కానివ్వండి, అంటే లాలాజల గ్రంథులు, తర్వాత థైమస్ గ్రంథి, థైరాయిడ్ గ్రంథి, ఇవన్నీ యాక్టివేట్ కావడం వల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాకుండా థైరాయిడ్ను మనం నివారించవచ్చు. మనము ఇప్పుడు భారతీయ విధానం అంటే భారతీయ జీవిత విధానం ఏంటంటే, ఒకప్పుడు పూర్వం ఎటువంటి పంటి సమస్యల గురించి పెద్దగా కష్టాలు లేకుండా మనం చూసాం. ఆయుర్వేదంలో దంత సమస్యల గురించి చాలా వివరమైనటువంటి ప్రకరణం ఉంది. కానీ ఈ రోజులలో దంతము ఒక ధావనము అంటే పళ్ళు తోమడమే కాకుండా మనం ఎలా ఆలోచించాలంటే, ఒక ముఖం కడుక్కోవడం వల్లనే, అంటే ముఖము కడుక్కోవడం వల్లనే ఎన్నో రకాల జబ్బులను మనం కంట్రోల్ చేయవచ్చు. లేదా మొహం సరిగా కడుక్కోకపోవడం వల్లనే ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయని కూడా మనం ప్రతిపాదించవచ్చు. ఎలా చెప్పొచ్చు? ఒకటేంటంటే, మనం ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ ప్రకారం ఉదయం లేవగానే జస్ట్ పళ్ళపొడి లేదా టూత్ పేస్ట్ పెట్టుకొని పళ్ళు తోముకోవడం వెళ్ళిపోతున్నారు, చూస్తున్నాం. కానీ టూత్ బ్రష్ వల్ల మనకెంతో సమస్య ఏంటంటే, ఒక పంటిని మాత్రమే శుభ్రం పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది అది మెకానికల్గా, కానీ చిగుర్లను ఎంతో రకంగా డ్యామేజ్ చేస్తుంది. ఎలా మనం బ్రషింగ్ చేసేటువంటి పద్ధతి కనుక సరిగా లేకపోయినట్లయితే మనము అడ్డందిడ్డంగా ఇట్లా ఈ సైడ్ నుంచి కుడివైపు నుంచి ఎడమ వైపుకు, లేదా ఎడమ వైపు నుంచి కుడివైపుకు బ్రష్ చేయడం చూస్తున్నాం. కానీ యాక్చువల్గా డెంటిస్టులు చెప్పేది ఏంటంటే, పైనుంచి కింది వరకే పనులను శుభ్రం చేయవలసిందిగా వాళ్ళు సిఫారసు చేస్తారు. ఇంకొకటి, చాలామందిని మనం గమనిస్తున్నాం, ఒకసారి టూత్ బ్రష్ కనుక కొనుక్కుంటే అది దాదాపు కొన్ని సంవత్సరాల వరకు వాడే వాళ్ళని కూడా మనం గమనిస్తున్నాం. అంటే యాక్చువల్గా ఏం చెప్పొచ్చు అంటే, ఒకసారి టూత్ బ్రష్ తీసుకుంటే కనీసం నెలలో ఒకటి మనం పడేయాల్సింది. లేదా ఆ టూత్ బ్రష్ను మీరు అందరూ బాత్రూంలో లేదా అటాచ్డ్ బాత్రూమ్, ఎక్కడైతే సెప్టిక్ ట్యాంక్ కనెక్షన్ ఉన్నటువంటి కమోడ్, అంటే మనం మల విసర్జన చేసేటువంటి కమోడ్తో సహా ఉన్నటువంటి ప్లేస్లోనే మనం బ్రష్లను నిల్వ చేస్తున్నాం. కానీ బ్యాక్టీరియాకు దానికి కదలిక వచ్చేటువంటి గుణం ఉంది. ప్రతి బ్యాక్టీరియాస్, వైరస్లు ఆ టూత్ బ్రష్లకు అంటుకొని మళ్ళీ అగైన్ మన ఆ టూత్ బ్రష్ నుంచి మనము చిన్నపిల్లల్లో మీరు చూస్తూ ఉంటారు, నట్టలు అంటాం, లేదా క్రిమి
నట్టలు, వామ్స్ అంటాం. వామ్ ఇన్ఫెస్టేషన్కు ప్రధానమైనటువంటి సమస్య ఒకటి టూత్ బ్రష్లు బాత్రూమ్లలో ఉంచడమే. టూత్ బ్రష్లను మనం దయచేసి ఖచ్చితంగా ఎప్పుడైతే టూత్ బ్రషింగ్ చేస్తామో ఆ టూత్ బ్రష్లు బయటికి తీసుకొచ్చి మనం జాగ్రత్త పరచాలి. లేదా ఆ టూత్ బ్రష్ను ప్రతి నెలలో ఒకసారి ఖచ్చితంగా, అది మంచిగా ఉన్నప్పటికీ, మంచి కంపెనీది అయినప్పటికీ, దానికి ఎటువంటి డ్యామేజ్ కలగనప్పటికీ మనం ఖచ్చితంగా నెలకు ఒకసారి దాన్ని బయటపడాలి. ఇది టూత్ బ్రష్ తోటి వాడాలనుకున్నప్పుడు. కానీ మనం ఇక్కడ ఆయుర్వేదంలో ఏం సిఫారసు చేస్తున్నారంటే వయోన్హో రాత్రి బుక్వానాం తే అంత మధ్యాదిగా క్రమాత్. అంటే వాతపిత్త కఫాలు అనేటువంటి మీరు ప్రధానమైనటువంటి అంశాలు, దాన్ని త్రిదోష థియరీ అంటారు ఆయుర్వేదంలో. అంటే వాతం అంటేంది, పిత్తం అంటేంది, కఫం అంటేంది కొంచెం మనం తెలుసుకుంటే మన శరీరంలో జరిగేటువంటి మార్పులు కావచ్చు, ఎటువంటి జబ్బులు వస్తున్నాయో మనం కనుక కనిపెట్టి వాటి నుంచి మనం దూరం ఉండవచ్చు. వాతము అంటే మన శరీరంలో గాలి లాంటి పరిస్థితి. శరీరము బాగా తిరగాలనిపిస్తుంది, పొట్టలో గ్యాస్, బెల్చింగ్ లేదా అపాన వాయువులు ఎక్కువ కావడం, ఇట్లాంటి లక్షణాలు వాత లక్షణాలు ఉంటాయి. పిత్త లక్షణాలు అంటే మన శరీరంలో ఆకలి ఎక్కువ కావడము, లేదా ఫైర్ ఎక్కువ కావడం, కోపము, విచారము, ద్వేషము, అసూయ, ఇట్లాంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. లేదా అసిడిటీ, హైపర్ అసిడిటీ అంటారు, దాన్ని ఆమ్లపిత్తం అంటారు, అంటే పిత్త లక్షణాలు అంటాం. కఫ లక్షణాలు అంటే స్థిరంగా ఉండడం, నిద్రపోవడం, సోమరితనంగా ఉండడం, లేదా ఎంతసేపు పడుకోవాలనిపించడం, ఇట్లాంటి యాక్టివిటీ లేకుండా ఉండడం. ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఉదయం లేవగానే మనకు తలంతా బరువుగా, ఒళ్ళంతా బరువుగా, లేచి నిలబడడానికి కొంచెం టైం తీసుకుంటాం. కొద్దిసేపు మన శరీరాన్ని మూమెంట్, చలనంలోకి తీసుకురావడానికి కొంచెం ట్రై చేస్తాం. మీరు ఈ విషయాన్ని కనుక గమనిస్తే 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ యొక్క కాలంలో కఫము ఎక్కువగా ప్రధానంగా ఉంటుంది. అంటే కఫము మన శరీరంలో ఎక్కువ చేరి ఉంటుంది. ఎప్పుడైతే మన కఫము చేరి ఉంటుందో అప్పుడు మనము కఫాన్ని ఎక్కువ చేసేటువంటి పదార్థాలను మనం ఇవ్వకూడదు, కఫాన్ని తగ్గించే పదార్థం ఇవ్వాలి. కానీ ఆయుర్వేదంలో ఏం చేశారు, కఫాన్ని తగ్గించేటువంటి పదార్థాలు ఏంటంటే కషాయ రసం, అంటే కషాయంగా ఉండడం, వగరు రసం, వగరుగా ఉండేటివి, లేదా చేదు రసం, చేదుగా ఉండేటువంటి తిక్త రసం అంటారు. మీరు చూడండి, వేప పుల్లతో పళ్ళు దోమడం మన దేశంలో ఆచారం. లేదా చింతపుల్ల, కానుగ పుల్ల అంటాం, ఉత్తరేణి పుల్ల, లేదా జిల్లేడు పుల్లలు. ఈ యొక్క పళ్ళ పుల్లలను మనం పళ్ళు దోమడం వల్ల మన శరీరంలోకి వెంటనే కషాయ రసము లేదా చేదు ఉన్నటువంటి టేస్ట్ అది మెడిసిన్ రూపంలో మనకు అందడం వల్ల అక్కడ కఫము వెంటనే కరిగిపోయి క్లీన్ కావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఆధునిక సమాజం ఏం చేస్తుంది, ఉదయం లేవగానే చిన్న పిల్లలకు వెంటనే పేస్ట్ అలవాటు చేయడం జరుగుతుంది. పేస్ట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను కనుక మనం గమనిస్తే ప్రతి పేస్ట్ 99.99% లేదా 100% అనుకోవచ్చు, అవన్నీ తీయగా ఉన్నాయి. ఎప్పుడైతే తీయగా ఉన్నాయో ఆ తీపి రావడానికి వాళ్ళు కావాల్సినటువంటి చక్కెర కలపడం, లేదా షాకరిన్, అంటే మీకు తెలుసు అత్యంత భయంకరమైనటువంటి ఒక పాయిజన్ అది షాకరిన్. ఇంకొకటి ట్రైక్లోసాన్, అంటే ఇవన్నీ మౌత్ క్లీన్సర్స్ అంటాం. ఇట్లాంటి కెమికల్స్తో తయారైనటువంటి జెల్స్, వాటిని మనం టూత్పేస్ట్లో వాడడం వల్ల ఆ టూత్పేస్ట్ ఉదయం పెట్టగానే తీయగా ఉన్నటువంటి పదార్థము మన శరీరంలోకి వెళ్ళి పొద్దున్నే కఫంగా ఉన్నటువంటి ఆ యొక్క శరీరము కాస్త ఇంకా కఫాన్ని ఎక్కువ చేయడం వల్ల ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి ఫ్లక్చువేషన్స్, పిట్యూటరీ పీనియల్ గ్రంథులు ఇవన్నీ ఎఫెక్ట్ కావడం, గ్రసని ఎఫెక్ట్ కావడం. అంటే గ్రసని అంటే గొంతుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా గ్రసని అంటాం. అంటే కళ్ళకు సంబంధించిన దారి, ముక్కుకు సంబంధించిన 2 దారులు, చెవులకు సంబంధించినటువంటి దారి, నోటికి సంబంధించిన దారి, తర్వాత 2 దారులు, ఇవన్నీ ఎఫెక్ట్ అయ్యి అక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడానికి అవకాశం ఉంది. కాబట్టి మన పెద్దవాళ్ళు, పూర్వీకులు చెప్పినటువంటి విషయము మనం గమనిస్తే పూర్తిగా కషాయ రసం, అంటే మనం వాడేటువంటి పళ్ళపొడి ఎలా ఉండాలంటే కషాయంగా ఉండాలి, లేదా చేదుగా ఉండాలి, లేదా వగరుగా ఉండాలి, కొంచెం ఉప్పుగా కూడా ఉండవచ్చు. కాబట్టి మనమే ఒకటి తయారు చేసుకోవచ్చు. వేప పిండిని లేదా వేప ఆకుల యొక్క పిండిని, పచ్చిది దొరికితే చాలా మంచిది, పచ్చిది దొరకలేని పరిస్థితిలో మనం వేప పిండి, వేప ఆకులను కనుక తీసుకొని ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని, లేదా కానుగ ఆకులు, లేదా కానుగ కాడలు, లేకుంటే తిప్పతీగ దొరుకుతుంది మీకు, తిప్పతీగ యొక్క కాడలు, వీటన్నిటిని చూర్ణం చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని, ఏదైనా సైంధవ లవణం కనుక సాల్ట్ వేసుకొని మనం పళ్ళు కనుక తోమడం కనుక ప్రారంభిస్తే ఉదయమే మనం కఫాన్ని కనుక మనం తగ్గించుకుంటే మనకు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాధలు తప్పుతాయి. ముఖ్యంగా థైరాయిడ్కు ఇది అద్భుతమైన మందు అని మనం చెప్పవచ్చు. హరే కృష్ణ.